పరిశుద్ధుడు 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 అని కొట్టారు బల మహాసుతుల చేత గాన ప్రతిగానం క్షమించి ప్రేమించే యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా కొరకు ప్రాణం పెట్టినవాడా యేసు, మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. దైవ కుమారుడా యేసు, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహిమా స్వరూపి అయిన యేసు, సత్య స్వరూపుడు అయిన యేసు, మీకు మహిమ ఘనత ప్రభావాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నజరేయుడైన యేసు నామములో పరమ తండ్రి యెహోవాను ఆమోదించిన వాడు, మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము. మాతో ఉన్నవాడా యేసు నామము, మాతో ఉండవాడా యేసు నామము, మీకు స్తోత్రములు వేలాది. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. సన్నుతించుము స్తుతించుము ఉత్సాహనికేతనేత్తుము. సన్నుతించుము స్తుతించుము ఉత్సాహనికేతనేత్తుము. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. యెహోవా దేవుడు, ఆయన పరిశుద్ధుడు, సమస్త సృష్టంతటికి ఆధారుడు. నా ప్రాణమా నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా, నాలో ఉన్న నా సమస్తమా. మహాగణుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసు నామములో తండ్రి, ఆరాధన మీ ఆత్మతో సత్యంతో మీరు జరిపిస్తున్నందుకు అదే కాకుండా మీరు ఈ వారం నుంచి గత వారం నుంచి సమయాన్ని మార్చి 9 గంటలకు ఆరాధన చేయడానికి కృపగల తండ్రి కావాలి. సమయాన్ని ఆరాధన చేస్తుండగా సహాయం దయచేయండి. మీ ఆత్మను వాక్య శక్తిని అందరికీ తోడుగా దయచేయండి.
కావలసినటువంటి త్వరపడి తండ్రి సమయాన్ని ఉపయోగించుకోవడానికి సహాయం ఇచ్చింది. ఒకల దైవమా నజరుడైన యేసు నామములో ఈ ఆరాధన నుంచి జయకరంగా జరిగించినందుకు మాటపాట నుంచి గంటలు ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ మైనా. మీ ఆత్మ నిత్యం మాకు తోడుగా ఉంచండి. చీకటి రాకుండా లయపరచండి. మీ నా మహిమార్థమే తండ్రి మిమ్మల్ని స్థితించి కీర్తించి గణపరిచేటటువంటి ప్రభావ అత్యున్నతమైనటువంటి జీవితంలో మేము ఉండటానికి సహాయం దయచేసి ఉపదేశించి ఆత్మతో నడిపించుకున్నాను. భాగం చదువుతుండగా అది మాటలు ధ్యానం చేయడానికి సహాయం దయచేసి అందులో ఉన్న మాటలను తండ్రి అందరూ అర్థం చేసుకుని వారి ప్రకారంగా మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి మీ యొక్క ఆత్మ వాక్కు శక్తి పంపించి థ్యాంక్ యూ. ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను భగవంతుడు తండ్రి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపమైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. దావీదు కీర్తన 37వ దావీదు. చెడ్డవారిని చూసి వ్యసనపడకు, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సరపడకు. వారు గడ్డివలనే త్వరగా ఎండిపోదురు, పచ్చని కొరవలనే వాడిపోదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యము అనుసరించు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఒక హెచ్చరికను మనకు ఈ మాటల్లో నుంచి వినపడుతుంది. హెచ్చరిక దేనికి సంబంధించి అంటే మన జీవన విధానంలో మనం ఉండవలసిన వాటి విషయంలో హెచ్చరిక. చాలా జాగ్రత్తగా ఉన్నాం. చెడ్డవారిని చూచి వ్యసనపడక, బాధపడదు. చెడ్డవారిని బాధ అంటే వ్యసనం అనే మాటకి అర్థం అది. ఎలా బాధపడతారు వాళ్ళని చూసి? వాళ్ళని చూసి ఏం బాధపడతారా? బాధ వస్తుందా వాళ్ళని చూస్తే? దుష్కార్యములు చేయవారిని చూసి మత్సరపడదు. చెడ్డవారు వాళ్ళు చెడ్డ పనులు చేస్తూ వాళ్ళు ఎలాగ తయారవుతారంటే ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారు ఈ లోకం. వాళ్ళంటే వాళ్ళ ఆలోచనలు అలాగే లోక సంబంధంగా ఉంటాయి. అటువంటి సందర్భంలో కొంతమందికి అంటే అలాంటి వారికే మత్సరం ఉంటుంది. అలాగే అలాంటి వారికి ఒక రకమైన బాధ, నాకంటే బాగా ఎదుగుతున్నాడే అని ఉద్దేశం. అదో రకమైన బాధ అన్నమాట. వీడు అసలు ఏం చేస్తున్నాడో. కాబట్టి అటువంటి వారిని చూసి మనం క్రైస్తవులుగా వ్యసనపడకూడదు, బాధపడకూడదు, మత్సరం ఉండకూడదు. దుష్కార్యములు చేసేవారు వాళ్ళు దుష్కార్యములు చేసేవారిని చూసి మనం మత్సరం ఎందుకు పడతాం? కానీ మనుషులు ఉంటారు, వాళ్ళు దుష్కార్యములు చేసేవాడు అంటే మామూలుగా వాడి గురించి తెలుస్తూ ఉంటుంది. కానీ లోకమంతా ఎవరిని పంపిస్తున్నారు? వాళ్ళనే కదా పంపించేది. రాజకీయ నాయకులు వాడు ఎలాంటి పనులు చేస్తాడో వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. కానీ ప్రజలందరూ ఏం చేస్తున్నారు? అతన్నే కదా ఫాలో అయ్యేది కదా. తనతోటి వారు ఉంటారు, వాళ్ళు వ్యసన పడతా ఉంటారు, అలాగే మత్సర పడతా ఉంటారు, అసూయతో ఉంటారు. కాబట్టి మనకు అలాంటి స్థితి ఉండద్దు అని మనకు హెచ్చరిక. వారు గడ్డి వెళ్ళినే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూరవలనే వాడిపోదురు. ఎస్, మనం అనుకుంటాం ఇన్నేళ్ళైనా ఏం కాలేదే వాళ్ళకి. దేవుడు ఒక సమయాన్ని ఎందుకు ఇస్తున్నాడు వాళ్ళకి అంటే మారు మనసు పొందే అవకాశము తీసుకుంటారేమో అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అలాగే మన కళ్ళ ముందు తిరుగుతున్న ఆ వ్యక్తి మారాలని చెప్పి మనము సువార్త చెప్పాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ రెండు కార్యాలు జరగాలి. అక్కడ అతనికి సువార్త వెళ్ళాలి. ఆ సువార్త ఎన్నిసార్లు విన్నా మారనివాడు, తర్వాత ఎన్నిసార్లు విన్నా మారినటువంటి ఒక సందర్భం ఏదో రోజు మారేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే అప్పుడు దేవుని ఆత్మ ఏం చేస్తాడు? ఆ సమయంలో అతని హృదయాన్ని మార్చే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ళుగా మనం దేవుని సన్నిధిలో ఉన్నా కదా, ఆలోచన చేయాలి. అంటే మనము
ఎలాంటి స్థితిలో ఉన్నారు. అందుకని అటువంటి వాళ్ళు అంటే ఆ చెడ్డవారు కానీ దుష్కార్యం చేసేవారు కానీ వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? వాళ్ళు వాడిపోయే స్థితిలో, ఎండిపోయే స్థితిలో ఉన్నారు. వాళ్ళు మారే అవకాశం ఉంది తర్వాత సంగతి. కానీ అటువంటి వారిని చూసి మత్సరపడాల్సిన అవసరం లేదు, వ్యసనపడాల్సిన అవసరము లేదు. అయితే ఏం చేయాలి మనము? ఏం చేయాలి? ఏమంటాడు? యెహోవా యందు నమ్మకించి మేలు చేయి, దేశమందు నివసించి సత్యం అనుసరించు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏం చేయాలంట? యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయి, దేశమందు నివసించి సత్యమును అనుసరించు. ప్రైజ్ ది లార్డ్. సత్యమును అనుసరించు. దేవుని బిడ్డలముగా మనము సత్యాన్ని అనుసరించే వారిగా ఉండాలి. దేశములో నివసించి ఏంటంటే దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయవాంఛలను తీర్చుము. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యము నెరవేర్చును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన కార్యాలు నెరవేర్పు జరగట్లేదంటే కారణం ఏంటి? కారణం ఏంటి? కారణం ఏంటి? మన మార్గాన్ని ఆయనకి అప్పగించట్లేదు. మన సొంత ప్రయత్నాలు, మన సొంత ప్రయత్నాలు చేస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? ఆశీర్వాదం ఉండదు. సొంత ప్రయత్నాలు చేస్తే ఆశీర్వాదం ఉండదు కదా, నష్టం ఉంటుంది. కాబట్టి అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం, జాగ్రత్త పడాలి. అంతేనా? అనుభవపూర్వకంగా తెలుసుకున్నాం కాబట్టి జాగ్రత్త పడాలి. ఆయన నీవు ఆయన నమ్ముకొను, ఆయన నీ కార్యం నెరవేర్చు. ఆయన వెలుగుని వలె నీ నీతిని, మధ్యాహ్నం అందువలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. యెహోవా ఎదుట మౌనంగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకుని తన మార్గం వర్ధిల్లు వారిని చూచి వ్యసన పడకును, దురాలోచనను నెరవేర్చుకును అని చూచి వ్యసన పడకును. అవన్నీ పక్కన పెట్టి ఏం చేయాలంట? యెహోవా ఎదుట మౌనముగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకో. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మత్సరపడద్దా? వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనము మత్సరపడకూడదు. ఏం చేయాలంట? యెహోవా ఎదుట మౌనముగా నుండి ఆయన కొరకు కనిపెట్టుకో. కోపం మాని, ఆగ్రహం విడిచిపెట్టు. వ్యసన పడకు, అది కీడుకే కారణం. ఏంటంటే కోపము మానాలి, ఆగ్రహం విడిచిపెట్టాలి. వ్యసన పడకూడదు, అది కీడుకే కారణం. కీడు చేయవారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారి దేశమును స్వతంత్రించుకుందురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యెహోవా కొరకు చూడండి, యెహోవా కొరకు కనిపెట్టే వారికి దేవుడిచ్చే ఆశీర్వాదం. అందువల్ల ఏమేమి ఉన్నాయి? యెహోవా నమ్మకించు, మేలు చెయ్యి, దేశం ముందు నివసించి సత్యం అనుసరించు, యెహోవాను బట్టి సంతోషించు, ఆయన నీ హృదయవాంఛ తీర్చు. అర్థమైందా? మన హృదయవాంఛ తీర్చబడాలంటే ఆయన ఎందుకు మనం ఏం చేయాలి? సంతోషించాలి. ఓకే, ఆయన నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించు, నీవు ఆయన నమ్ముకోను, నీవు ఆయన నమ్ముకో, ఆయన నీ కార్యాన్ని నెరవేర్చు. ఆయన నీ వెలుగును, ఆయన వెలుగును వెలుగును వలె నీ నీతిని, ఆయన ఏం చేస్తాడంట? వెలుగులాగా నీ నీతిని, మధ్యాహ్నం వల్ల నీ నిర్దోషత్వాన్ని వెల్లడిపరుస్తాడు. వెలుగు ఎలా వస్తుందండి? వెలుగు ఎలా వస్తుంది? ఇక్కడ లైట్ వేస్తే ఇదంతా విస్తరించిందా? వెలుగు అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు? నీ నీతిని అలా వెల్లడిపరుస్తాడు. మధ్యాహ్నం వల్లే. మధ్యాహ్నం ఎలా ఉంది? చూడండి ఎలా మధ్యాహ్నం ఎలా ఉంది? 10ంటికే ఎలా ఉంటే మధ్యాహ్నంకి ఎలా ఉంటుంది? ఇంకా దగ్గర ఆడిపోతాం. అవునా? ఎండతో పాటు వెలుగు చూడలేము, బయట పిల్లలా విప్పుకొని చూడలేము దాన్ని. అలాగే మన నిర్దోషత్వాన్ని ఆయన వెల్లడిపరుస్తాడు. అంటే అర్థం ఏంటి? ఎవరు కూడా అటువంటి మధ్యాహ్నం స్థితి ఎలాంటిదో చూడలేని స్థితిలో ఎవరైతే ఉంటారో మన నిర్దోషత్వాన్ని కూడా ఎవరో చూడలేదు. అంతగా అంటే మనల్ని దేవుడు ఆశీర్వదిస్తా అంటాడు. అది మనం కోరుకోవాల్సింది. యెహోవా ఎదుట మౌనంగా ఉన్న ఆయన కొరకు కనిపెట్టుకో, ఆయన కొరకు కనిపెట్టుకో. తర్వాత యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకుందరు. యెహోవా కొరకు కనిపెట్టుకునే వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. ఇక కొంతకాలం భక్తిహీనులు లేకపోదు, వారి స్థలమును జాగ్రత్తగా పరిశీలించినను వారు కనబడకపోదు. దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమం కలిగి సుఖించెదరు. అది దీనులు
భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించదు. భక్తిహీనులు నీతిమంతుల మీద దురాలోచన చేయుదురు, వారిని చూచి పండ్లు కొరుకుదురు. వారి కాలం వచ్చుచుండుట ప్రభు చూచుచున్నాడు. ఎవరి కాలము? భక్తిహీనుల కాలం. భక్తిహీనులు ఏం చేస్తున్నారు? నీతిమంతుల మీద దురాలోచన చేస్తున్నారు. లోకమంతా అదే, ప్రపంచవ్యాప్తంగా అంతే. భక్తిహీనులు పెరిగిపోతా ఉన్నారు. నీతిమంతుల మీద దురాలోచనలు, ఎలా చంపాలి, ఎలా కొట్టాలి, ఎలా ఈ చర్చిని ఇక్కడ ఆరాధన జరగకుండా చేయాలి, దురాలోచన. ఎవరు? భక్తిహీనులు. తర్వాత ఓకే, వారిని చూసి ఆయన నవ్వుచున్నాడు. ఎవరు చూసి? భక్తిహీనులు చూసి. భక్తిహీనులు చూసి దేవుడు నవ్వుచున్నాడు. దీనులను దరిద్రులు పడద్రోయుటకై, యథార్థంగా ప్రవర్తించే వారిని చంపుటకై భక్తిహీనులు కత్తి దూసి ఉన్నారు, విల్లెక్కు పెట్టి ఉన్నారు. జరుగుతుందా లేదా? ఈ వాక్యాన్ని ఉపయోగించి ఈ వాక్యాన్ని ఉపయోగించి హతసాక్షులైనటువంటి వారి ఎంబీఎస్ కానీ ఏ కానీ చేయాలి. భక్తిహీనులు చేసే పనులు ఎప్పటి నుంచి క్రీస్తు మొదలుకొని ఏం చేస్తున్నారు? ఎవరి మీద? యథార్థముగా ప్రవర్తించే వారిని చంపుటకై. యేసుక్రీస్తు యథార్థంగా ఉన్నాడు, యథార్థంగా మాట్లాడాడు అని వాళ్ళు ఏమనుకున్నారు? చంపాలనుకున్నారు. ఆయన వెంబడించిన వారు యథార్థంగా ఉన్నారు, యథార్థంగా ప్రవర్తించారు, యథార్థంగా మాట్లాడారు, తప్పు చెయ్యొద్దు అని. ఇప్పుడు ఎవరు మాట్లాడతారు తప్పు చేయందని? వాళ్ళంత పవర్ ఉంది కాబట్టి వాళ్ళు మాట్లాడగలిగారు. వాళ్ళని చంపేశారు. వీళ్ళేట్రా పాపం గురించి మాట్లాడుతున్నారు అని. వాళ్ళు ఎందుకు చంపబడ్డారు అంటే పాపముల గురించి మాట్లాడినందుకు చంపబడ్డారు. మనం పాపులం, పాపం నుంచి రక్షించబడాలి, విడుదల పొందాలి. మనం విడుదల పొందడం కొరకు యేసుక్రీస్తు తన రక్తాన్ని చిందించాడు, తన ప్రాణాన్ని పెట్టాడని బోధిస్తున్నందుకు చంపబడ్డారు. అలా జాగ్రత్తగా ఉన్నారు. కాబట్టి ఈ మాటను బట్టి మనము అలాగా దేవుడు అందరికి అర్థమయ్యేలాగా కొన్ని విషయాలు మనం చెప్పవలసిన. కానీ వారి కత్తి వారి హృదయంలోనే దూరును, వారి వింటూ విలువబడదు. వారి కత్తి వారి హృదయంలోనే దూరును అంటే అది వాళ్ళకి శాపం. భక్తిహీనులు నీతిమంతులను చంపటం శాపం వారికి, భక్తిహీనులకి. తర్వాత నీతిమంతులకు కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకు ఉన్న ధనం సమృద్ధి కంటే శ్రేష్టం. నీతిమంతులకు కలిగినది కొంచెమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీతిమంతులకి ఉన్నది కొంచెమే, కానీ బహుమంది భక్తిహీనులకు ఉన్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. అంటే మన సంపాదనలో ఏముండాలి? నీతి ఉండాలి. భక్తిహీనులు బాహువులు విలువబడదు. నీతిమంతులకు యెహోవాయే సంరక్షకుడు. నిర్దోషుల చర్యలు యెహోవా గుర్తించుచున్నాడు, వారి స్వాస్థ్యము సదాకాలం నిలుచు. నిర్దోషుల చర్యలను ఆయన గుర్తించుచున్నాడు. యెహోవా నిర్దోషుల చర్యలు, వాడు చేసే పనులు ఏం చేస్తున్నాడు? ఆయన గుర్తిస్తున్నాడు. వారి స్వాస్థ్యము సదాకాలము నిలుచును. ఆపత్కాలమందు వారు సిగ్గునందరో, కరువు దినములలో వారు తృప్తి పొందుదురు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇన్ని ఆశీర్వాదాలు దేవుడిచ్చాడు. అయితే భక్తిహీనులు నశించిపోవుదురు, యెహోవా విరోధులు మేత భూముల సొగసును పోలియుదురు. అది కనబడకపోవునట్లు వారు పగవలే కనబడకపోవుదురు. పొగ కనపడిందా? పొగ వస్తుంది, కనపడిందా? వచ్చినప్పుడు కనపడింది, తర్వాత గాల్లో కలిసిపోతుంటది. అలా వస్తున్నప్పుడే కనపడుతుంటది. అక్కడ అంటే ఇక్కడ వరకు కనపడింది, ఇలా లేస్తుంది, ఇక్కడ వరకు కనపడింది, తర్వాత కనపడదు. అంటే అక్కడ వరకే మనకు కనపడుతుంటది. ఇంకా తర్వాత పైకి లేచింది అనుకో, పైకి లేస్తూనే ఉంటుంది కానీ కనపడదు, వెళ్ళిపోతా ఉంటుంది. కాబట్టి అలాగే ఎవరుంటారంటే అలా భక్తిహీనులు అలా అయిపోతారు. కాబట్టి మనం వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరత లేదు. మనం ప్రార్థన చేయాలి. దేనికోసము? మనం నీతి, యథార్థత, పరిశుద్ధతలో బలంగా ఉండటం కోసం, మనం నీతిమంతులుగా జీవించడం కోసం, ప్రభువుని వెంబడించే బిడ్డలుగా ఉండటం కోసం మనం తాపత్రయపడే ప్రార్థనా జీవితాన్ని మనకు ఈ మాటలను బట్టి చాలా జాగ్రత్తగా జీవించుదాం.
దేవుని నామం మానవ జీవితంలో తాపత్రయపడాలి. దేవుడి మాటలను ఆశీర్వదించిన కాక ఆమేన్. సమయాన్ని మీకు ఇస్తున్నాను. సాక్ష్యం చెప్పి దేవుని నామాన్ని ఉపయోగపరచండి.